నా ప్రియమైన బిడ్డా, నిన్ను అణగదొక్కిన రోజులను గుర్తు చేసుకున్నప్పుడు నీ హృదయం ఇంకా బాధపడుతుందా? నీ విలువను ఎవరూ గుర్తించలేదు అని అనిపించిందా? నీ మాటలను తక్కువ చేసి, నీ కలలను ఎగతాళి చేశారు కదా? కాని ఈ రోజు నేను నీతో చెప్పబోతున్న ఒక గొప్ప సత్యం ఉంది. నిన్ను అణగదొక్కిన ఆ రోజులు నీ ఎదుగుదలకు నేను సిద్ధం చేసిన మార్గమే. అణచివేత వెనుక నా యోజన. నా బిడ్డా, నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వారు ఉన్నారు. నీ కష్టాన్ని చూసి నవ్విన వారు ఉన్నారు. నిన్ను మోసం చేసినవారు కూడా ఉన్నారు. కాని నేను నీ ప్రతి కన్నీటి బొట్టును లెక్కపెట్టాను. నీ ప్రతి నిశ్శబ్ద వేదనను విన్నాను. నీ మీద జరిగిన ప్రతి అన్యాయం, నీ ఆత్మను బలపరచడానికి నేను అనుమతించిన శిక్షణ. బంగారాన్ని అగ్నిలో వేయకుండా శుద్ధి చేయలేరు. అలాగే, నిన్ను పరీక్షల ద్వారా తీసుకురాకుండా, నీ నిజమైన మహిమ వెలుగులోకి రాదు. నా బిడ్డా, నిన్ను నొక్కిపెట్టిన రోజులు, నీ వేర్లు లోతుగా పెరగడానికి కారణమయ్యాయి. గాలి బలంగా వీచినప్పుడు చెట్టు వేర్లు ఇంకా బలపడతాయి. అలాగే నీ జీవితంలో వచ్చిన తుఫాన్లు, నీ విశ్వాసాన్ని బలపరిచాయి. నీకు ఇప్పుడు అనిపించవచ్చు, నేను ఎందుకు ఇన్ని కష్టాలు చూశాను? కాని నేను చెబుతున్నాను, ఆ కష్టాలే నీ భవిష్యత్తు ఆశీర్వాదాలకు పునాది. అవమానాలు నీ ప్రమోషన్కు ముందు దశ. నిన్ను అవమానించిన వారు, నీ ఎదుగుదలని ఆపగలరని అనుకున్నారు. కాని వారు తెలియని విషయానికి ఏమిటంటే, నేను నీ జీవితాన్ని నడిపిస్తున్నాను. నిన్ను కిందకు నెట్టిన ప్రతి చేతి, నిన్ను పైకి ఎత్తడానికి నేను ఉపయోగించబోతున్నాను. యోసేపు బంధించబడ్డాడు. కాని అదే బంధం అతన్ని రాజభవనానికి తీసుకెళ్ళింది. అలాగే నీ జీవితంలో జరిగిన అవమానాలు, నీ ప్రమోషన్కు ముందు వచ్చిన దశ మాత్రమే. నా బిడ్డా, నువ్వు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన రోజులు ఉన్నాయి. ఎవరూ నీతో లేరని అనిపించింది. కాని ఆ నిశ్శబ్దంలోనే, నేను నీలో కొత్త శక్తిని పెంచుతున్నాను. నీకు కనిపించని విధంగా, నీ కోసం తలుపులు సిద్ధమవుతున్నాయి. నిన్ను అణగదొక్కిన వారు, త్వరలో నీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడతారు. ఈ రోజు నేను నీకు చెప్పేది ఇదే. నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించదు. నీ మీద వచ్చిన మాటలు నీ గమ్యాన్ని మార్చలేవు. నీ మీద నేను ఉంచిన పిలుపు, ఏ మనిషి ఆపలేడు. నువ్వు ఏడ్చిన ఆ నేలనే, నీ విజయం మొదలయ్యే స్థలంగా నేను మార్చుతున్నాను. ప్రభువా, నన్ను అణగదొక్కిన రోజుల్ని గుర్తు చేసుకున్నప్పుడు, నాలో ఇంకా ఉన్న బాధను నీవే నయం చేయుము. ఆ రోజులే నా ఎదుగుదలకు మార్గమయ్యాయని నమ్మే విశ్వాసాన్ని నాకు ఇవ్వుము. నన్ను కిందకు నెట్టిన వారిని క్షమించగల హృదయం ఇవ్వుము. నా భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కొనే బలాన్ని ఇవ్వుము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. నా బిడ్డా, గుర్తుంచుకో, నిన్ను అణగదొక్కిన రోజులు, నీ ఎదుగుదలకు మార్గమయ్యాయి. నీ కథ ఇంకా ముగియలేదు. ఇది నీ విజయం ప్రారంభం మాత్రమే.